1,50,000 మంది వస్తే నిన్న వచ్చిర్రు, ఈరోజు కూడా 2 lakhs వరకు వచ్చిండ్రు. అంటే ఇంత 1 month ముందు నుంచి ఇంత పెద్ద ఎత్తున రావడం అనేది కూడా అంటే జాతర మీద తల్లుల మీద పెరుగుతున్నటువంటి భక్తికి, అదేవిధంగా జరుగుతున్నటువంటి పనులను కూడా మరి దృష్టిలో పెట్టుకొని భక్తులు పెద్ద ఎత్తున చూడాలి ఏం జరుగుతుందో అని కూడా రావడం జరుగుతుంది. మేము ఇంకా అంటే ముందస్తు ఏర్పాట్లను ఈరోజు వచ్చినటువంటి భక్తులను చూస్తే ఇక్కడిక్కడే కాకుండా చాలా దూరం 15 కిలోమీటర్ల దూరంలో కూడా భక్తులు ఆగినారు. నేను ఇప్పుడు చూసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలనేది మాకు ఆలోచన కూడా ఇప్పుడు మనం జాతరప్పుడు దాదాపు 20 కిలోమీటర్ల మేర చేస్తూ ఉంటాం చాలా. కానీ ఇప్పుడైతే ఒక నెల ముందు నుంచే ఇంత పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. కాబట్టి చాలా సంతోషం. మా తల్లుల యొక్క విశ్వాసము భక్తులకు ఎక్కువ దీవెనలు ఉండడంతో భక్తులు కూడా సమ్మక్క సారలమ్మ దగ్గరకు వస్తున్నారు. ఖచ్చితంగా మేము 5వ తారీఖు లోపు ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలనుకున్నాం. అది చేస్తాం. నేను కూడా దాదాపు 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా పూజారులు కానీ, మా రీసెర్చ్ స్కాలర్స్ కానీ, మా పిల్లలు కానీ, ఇక్కడ పెద్ద పూజారులు కానీ అందరూ కూడా మేము ఇక్కడ కలెక్టరు, ఎస్పీ, సంబంధిత అధికారులు, ఆర్కిటెక్చర్స్, పనిచేసే వాళ్ళు రాత్రింబవళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మేము గుడి వర్క్ స్టార్ట్ చేసిన కాంచి పని ఆపలే. మొన్న ఒకరోజు పగడిద్దరాజు గోవిందరాజును గద్దెల పునర్ప్రతిష్టాపన నూతన గద్దెల మీదకి ఎక్కిస్తున్నాం కాబట్టి మరి చాలా కార్యక్రమాలు సీక్రెట్గా చేసుకునేటివి ఉంటాయి కాబట్టి అని భక్తులను రావద్దన్నాం. కానీ అయినా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళని కూడా దర్శనం బయట నుంచి పునర్ప్రతిష్టాపన అయిపోయాక చేయడం జరిగింది. భక్తులు రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దయచేసి మీడియా సోదరులకు సరే పొలిటికల్గా మీకు ఒక పార్టీ నచ్చొచ్చు, ఒక సీఎం గారు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, సీతక్క నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అంతిమంగా ఇక్కడ ప్రతి చెక్కే చరిత్రలో పూజారులు, మా రీసెర్చ్ టీము, ట్రైబల్ ఆదివాసుల మీద జరిగినటువంటి రీసెర్చ్ టీము, మా తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా ఈ మన పూజారులు, సమ్మక్క పూజారులు, సారలమ్మ పూజారులు, గోవిందరాజు పూజారులు, మరి పగడిద్దరాజు పూజారులతో చూయించి వీళ్ళందరూ ఆమోదంతో వేస్తున్నాం. కొంతమంది ఇవాళ రకరకాలుగా రాస్తున్నారు. ఇవాళ దేశంలో చూస్తే దేశంలో అయినా ప్రపంచంలో అయినా మరి అందరికంటే మూలవాసులే మొదటి వాసులుగా మనకు అందరికీ తెలుసు. మాదంతా కూడా ఆదిమ జీవన విధానం తర్వాతనే ఆర్యులు వచ్చినా, ఇంకొక మతం వచ్చినా, ఇంకొక దేవుడు వచ్చినా ఆదిమ మానవుడి రూపం మా ఆదివాసీ జీవనం. మేము మొక్కినాయి, మేము చెక్కినాయి, మేము వాడినాయే ఇక్కడ వస్తున్నాయి. ఆ తర్వాత ఏ మతం వాళ్ళు మేము వాడడం మొదలుపెట్టిరో తర్వాత వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారా, స్వీకరించినరా, అది మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ చెక్కుతున్న వాటి మీద హిందుత్వం వచ్చింది, లేదా గీతలు వేరే వచ్చినాయి. నాది 5వ గోత్రం 5 గీతలు ఉంటాయి. ఇక 3వ గోత్రం వల్ల 3 ఉంటాయి. 4వ గోత్రము 4 గీతలు ఉంటాయి. పగడిద్దరాజు ఇట్లా. కాబట్టి వాటిని బట్టి ఇక్కడ సింబల్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఇంకా ఏదో నామాలు వచ్చినాయి అని అన్నారు. మా స్వస్తిక్ విషయంలో కూడా ఫస్ట్ వివాదం చేసిర్రు. దాన్ని చెప్పిన మీరు ఏంటంటే మీరు రాసే ముందు చూపించే ముందు ఒక్కసారి ఇక్కడ టీం ఉంది, వర్క్ చేసే టీం, తర్వాత పూజారులు ఉన్నారు, వాళ్ళని అడగండి ఎందుకు ఇవి వస్తున్నాయని. నేను కూడా ఇప్పుడు నా చరిత్ర నేను మర్చిపోయాను. వాస్తవానికి చాలామందికి ఆదివాసీలు కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ ఆధునిక పోకళ్ళల్లో మేము కూడా పడిపోయి ఇప్పుడు చూస్తే ఏరియాలో మా కోయ భాషనే లేదు. మా తాళపత్ర గ్రంథాలు చూస్తే కోయ భాషలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మన పిల్లలు తీసి వాటిలో ఉన్నాయని చూసినాం. తర్వాత మేము పడగాని కడతాం. మా చరిత్ర అంతా రెడ్ క్లాత్ మీద ఉంటుంది, ఫ్లాగ్ మీద. దాంట్లో త్రిశూలం ఉంది, 3 బొట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, 4 బొట్లు ఉన్నాయి, ఆంజనేయుడు కూడా ఉన్నాడు అందులో. తర్వాత ఇప్పుడు మన గోవిందరాజు గద్దెలు కొండాయిలో ఉంటుంది, ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు. సారలమ్మ పూజారి అక్కడ శివుడి గుడి కూడా ఉంది. అంటే పురాతనంలో మా వాళ్ళు పూజలు జరిగినాయి, దావన్నీ కూడా తీసుకొస్తున్నాము. ఇవాళ నేను కూడా కొన్ని మర్చిపోయి ఉన్నా. ఇప్పుడు వీటి ద్వారా ఇంకా మాకు కూడా ఒక జ్ఞానోదయం అవుతుంది, ఓ ఇట్లా ఉందని. మళ్ళీ స్వస్తికి సంబంధించి కూడా వాస్తవానికి హిందూ సాంప్రదాయంలో కూడా ఎక్కడైనా కూడా మనము మంచికి శకునం అంటే మంచిదానికి ఒక ఉపయోగంగా రైట్ లెగ్ ముందు, కుడి కాలు ముందు పెట్టు అని గృహప్రవేశాన్ని కానీ, పెళ్ళైన తర్వాత వచ్చేది కానీ, ఏదైనా కుడి చేయిని మంచికి శకునంగా అంటే మంచి సింబల్గా వాడుతుంటారు. ఇక్కడ మా స్వస్తికి కూడా ఇట్లా కుడి నుంచి ఇట్లా తిరుగుతుంది, కుడి నుంచి ఎడమ దిక్కు తిరుగుతుంది. స్వస్తిక్లో కూడా అదే ఉంది. అది పురాతనంలో మేము మా వాళ్ళు చూస్తే ఆ బుక్కులలో, ఆ తాళపత్ర గ్రంథాలలో అది వెళ్ళింది కాబట్టి అదే వాడినాం. మేమేదో కింది మీద మా చరిత్ర మేము కాపాడుకోవాలనేది ఉంటుంది.
ఏదో మేము మాకు లోపల వేరే మతము వేరే ఆలోచన ఉండి ఇది కాదు. ఈ చరిత్ర మీరు చూస్తే పురాణంలో చాలా అడవులలో ఉన్నటువంటి మా వాళ్ళు మొదలుపెట్టిన దైవాలన్నీ కూడా రాను రాను వేరే వాళ్ళు ఆక్యుపై చేసేసుకొని వాళ్ళకి నచ్చిన పద్ధతిలో ఆ రూపరేఖలు మార్చేసారు. కానీ భవిష్యత్తులో ఎక్కడ ఇలాంటి మార్పు జరగకుండా వేల ఏళ్ళ తర్వాత దేశంలో ఇట్లాంటి గుడి ఎక్కడ లేదు ఇంత ఓపెన్గా ఇట్లా ప్రకృతి. ఇప్పుడు నిండు పున్నమి రోజు మేము దేవుళ్ళని తీసుకొస్తాం గుట్టల నుంచి. అదేవిధంగా సమ్మక్క సార్లం వచ్చేటప్పుడు కూడా జంపన్న వాగు బ్రిడ్జీలు కట్టిన బ్రిడ్జిల నుంచి రారు దేవుళ్ళు, వాగును తడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇవన్నీ కొన్ని ఆనవాయితీలు ఆచారాలు విశ్వాసాలు ఉన్నాయి. అందుకనే నేను చెప్పేది మేము ఎక్కడ కూడా తప్పు జరగదు. ఒకవేళ ఎక్కడైనా చెక్కెక్కడ ఎవరైనా శిల్పి ఈ బొమ్మ ఏబోయి ఆ బొమ్మ అటు ఇటు వేస్తే కూడా మా టీం చూస్తుంది, మా పూజారులు చూస్తారు, వెంటనే మేము దాన్ని తీసేస్తాం. కావాలని కుట్రపూరితంగా ఇలా ఎవ్వరం కూడా అది ఉండదు. ముఖ్యమంత్రి గారు మాకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. మీకు కావాల్సిన పద్ధతి మీ ఆచారం మీ సాంప్రదాయాలు మీరు చేసుకోండి. నేనేం కావాలో ఆ డబ్బు కానీ ఆ వ్యవస్థ కానీ ఆ టీం కానీ మిగతా అంతా నేను ఏర్పాటు చేస్తా. మీ పూజలకు నేను ఎంటర్ గాను, మీ శిల్పాల విషయంలో కానీ మీ బొమ్మల విషయంలో కానీ మీ భక్తి విషయంలో ఎక్కడ రావడం లేదు. వారు వాస్తవంగా మేము చూపించింది వారు ఓకే మీకు నచ్చితే నాకు ఓకే అట్లా అంటున్నాడు తప్ప దయచేసి ఇవాళ కూడా కొన్ని పత్రికలలో తప్పుడు రాతలు రాసిర్రు. దైవ కార్యక్రమము మంచి మనసుతో ఉంటే అందరికీ మంచి జరుగుతుందని కోరుతున్నాం. 2 గద్దెలు మార్పించినాం. వాస్తవానికి మా ఆలోచన మొదలైంది గోవిందరాజు పగిడిద్దరాజు అటు సైడ్కు ఉండడంతో భక్తులకు ఇబ్బంది అవుతుంది, బాగా ఒత్తిడి అవుతుంది. అన్ని దేవుళ్ళ దగ్గరికి భక్తులు పోలేకపోతున్నారు. అటు సైడ్ గోవిందరాజు పగిడిద్దరాజు ఉండదు, ఇటు కూడా ఒక క్యూ లైన్ వస్తుంది, ఇటు కూడా ఒక క్యూ లైన్ వస్తుంది, అటు సైడ్ కూడా ఒక క్యూ లైన్ గద్దెలకు అవతల వైపు. అటు పోవాలంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇట్లా పడి ఇట్లనే దర్శనం చేసుకొని పోతుంటారు. సో ఇప్పుడు మేము ఆ 2 గద్దెలు ముందుకు తీసుకురావడంతో వరుస క్రమంలో అందరూ సమ్మక్క ముందు దర్శనం అవుతారు, సార్లమ్మ తర్వాత దర్శనం అవుతారు, గోవిందరాజు నెక్స్ట్ థర్డ్ వన్, మూడో గద్దె గోవిందరాజు, 4వ గద్దె పగిడిద్దరాజు. ఇట్లా వరుస క్రమంలో దర్శనాలు అవుతారు. 8 గేట్లు పెట్టినాం. మంచిగా రావడం పోవడం కూడా ఈసారి కుల్లాగా ఉంది. కాబట్టి గతంలో సరే గుడి చుట్టూ సాలారం కట్టినప్పుడు కానీ అంటే చుట్టూ కట్టినవి కానీ రకరకాలుగా వాళ్ళకు తోచిన పద్ధతులు వాళ్ళు కట్టారు. కానీ ఈసారి మాత్రం మేమందరం టీం అందరం ఉంటున్నాం. చెక్కెకాడు ఉంటున్నారు, పూజారులు ఉంటున్నారు, అరుణ్ టీం వాళ్ళు మా తాళపత్ర గ్రంథాలు కానీ మా చరిత్ర కానీ మా రెడ్ ఫ్లాగ్ మీద ఉండే పడగ అంటాం దాన్ని, పడగ మీద ఉండే బొమ్మలు కానీ అవన్నీ కూడా ఇక్కడ ఆవిష్కృతం అవుతున్నాయి. లోపల సైడ్ అంతా భక్తికి సంబంధించి మా గోత్రాలు మేము మొక్కే దేవుళ్ళు ఎట్లా ఉంటుంది దేవుడి విధానం అవన్నీ ఇందులో లోపల సైడ్. బయట సైడ్ ఏమో మా ఊరు, మా చేపలు పట్టే విధానం, వేట చేసే విధానం, డ్యాన్సులు, మా లైఫ్ స్టైల్. ఇదేమో భక్తి భావం ఇటు లోపల సైడు, బయట సైడ్ ఏమో లైఫ్ స్టైల్ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఆతృతగా ఏదో వేసి ఏదో బదనం చేసరద్దు. మీరు ఇక్కడికి రండి. ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన మీ అందరికీ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల దీవెనలతోటి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ మూలం అంతా కూడా ఆదివాసులది, ఇలవేల్పులుగా ఆదివాసులు. కానీ కోట్ల మంది గిరిజనేతరులు, ఇతర మతస్థులు, ఇతర కులస్తులు కూడా వస్తున్నారు. వారికి కూడా కొంగు బంగారంలా తల్లుల దీవెనలు ఉన్నాయి. కాబట్టి రోజు రోజుకు భక్తి తల్లుల మీద పెరుగుతుంది. కాబట్టి ఈ జాతర వైభవం ఇంత పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నాకు తెలిసి దాదాపుగా నేను 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి వారితో నాకు బాగా దగ్గరగా పరిచయం. ప్రతి జాతరకు వచ్చండి. వారు కూడా లాస్ట్ అంటే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇక్కడ నుంచే పాదయాత్ర మొదలుపెట్టిండు. మళ్ళీ నెక్స్ట్ జాతరలో ముఖ్యమంత్రి హోదాలో వచ్చిండు. మళ్ళీ మొన్న ఈ యొక్క డిజైన్ ఓపెనింగ్కి వచ్చిండు. మళ్ళీ తొందరలోనే ఈ గుడి ఓపెనింగ్కి వస్తాడు. మళ్ళా జాతరలో కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మాకు ఉండేటువంటి భక్తి భావనలు. కాబట్టి ఒకరి మీద ఎప్పుడు రుద్దద్దు అనేది మేము అంటాం. భద్రకాళి టెంపుల్ ఉంది మా దగ్గర వరంగల్లో, ఆ అమ్మవారిది గొప్పతనం అక్కడనే. లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట అక్కడ గొప్పతనం అక్కడిదే. భద్రాచలం అక్కడ గొప్పతనం అక్కడిదే. మేము ఎక్కువ ప్రకృతిని ఆరాధికులం. ప్రకృతి జీవనం ఉంటుంది. మీరు చూసిర్రు ప్రకృతిని. ఇప్పుడు మేము సైంటిఫికల్గా మాకు ఎలాంటి అంచనా లేనప్పుడు మా పూర్వీకులు ఇప్పకాయ పూత వస్తుంది ఫస్ట్ ఎండాకాలం, ఇప్ప పువ్వు మవ్వ రాగానే దానికి గుడ్డ కట్టి ఎర్రగుడ్డ కట్టి
దాంట్లో ఆ పువ్వు వస్తే ఆ పువ్వు పట్టుకొని వచ్చి మరి దేనికి మన చీపురు పుల్ల గుచ్చి ఆడపెట్టి అది ఎండే తీరు అదంతా చూసి ఎప్పుడు వర్షాలు పడతాయో అంచనా ఇస్తారు. వర్షం పడితే ఎటు దిక్కు పడుతుంది, ఎటు దిక్కు పడుతుంది అంటే మార్కెట్తో మాకు సంబంధం లేనప్పుడు, అదేవిధంగా అసలు బయట సొసైటీతో సంబంధం లేనప్పుడు కూడా ఆ సీజన్స్ను మాకు కాసే కాయలు పూసే పువ్వులను బట్టి కూడా సీజన్స్ని అంచనా వేసుకోవడము, వర్షాలను అంచనా వేసుకోవడం ఇదంతా మాకు ఉంది పూర్వం నుంచి. ఈ సొసైటీతో సంబంధం లేకుండానే ఈ ఆదివాసీ సమాజము కొన్ని ఏళ్ళ తరబడి బతికింది. మీకు తెలుసు ఆదిమ మూలాలు మాలో ఉన్నాయి కాబట్టి ఈ మూలం మీద ఏ దైవ భక్తి అవన్నీ స్టార్ట్ అయిందో కాలేదో కానీ ఆదివాసీలు వాళ్ళ లైఫ్ నుంచే అనుభవాలు వచ్చినాయి. ఆ అనుభవాల ఆధారంగానే ఇక్కడ చెక్కబడుతున్నాయి. కాబట్టి దాన్ని దయచేసి వేరే రకంగా ట్రీట్ చేయొద్దని తెలియజేస్తున్నాను. నాకు కూడా ఇప్పటికీ మేము కూడా ఇప్పుడు పరిగెత్తే వాటితో పరిగెత్తుతున్నాం. మా మూలాలను ఫస్ట్ టైం ఇన్నేళ్ళ తర్వాత మాకు ఇక్కడ చూసుకునే అవకాశం దొరికింది. మాకు ఒక పునర్జన్మలాగా మా పాత పురాణ అవన్నీ కూడా అరే మా ఊళ్ళు ఇట్లుండే అట్లుండే అనే చరిత్ర అంతా మేము కూడా తెలుసుకుంటున్నాం. మాకు కూడా తాళపత్ర గ్రంథాలనే మీకు తెలుసు. ఒకప్పుడు రాజులు ఇవంతా ఇప్పుడు సమ్మక్క సంస్థానం కూడా రాజరికమే, కోయరాజ్యం. అటుపోతే ఆదిలాబాద్ గోండు రాజ్యం, అటు ఇంకా చాలా రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాల మీద ఇతరులు దండయాత్ర చేసినప్పుడు వాళ్ళు కొన్ని ధ్వంసం చేసిర్రు, ఆక్రమించిర్రు, తీసేసుకున్నారు, మా మూలాలు పోయినాయి. కానీ ఇన్నేళ్ల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా రాజ్యాలు మా రాచరికపు అవన్నీ ఆనాటి ఆనవాళ్ళన్నిటిని కూడా మేము ఈరోజు చెక్కుకునే అవకాశం వచ్చింది. దయచేసి పాజిటివ్గా థింక్ చేయండి. ఏమన్నా పొరపాట్లుంటే పర్సనల్గా మా పూజార్లకు చెప్పండి, మేము అందరం స్వీకరిస్తాం.